సార్ నమస్తే సార్. ఒక నమస్తే. నిమిషం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ వెంకటరెడ్డి గారికి ఒకే ప్రశ్న సార్. ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవునా కాదా సార్? ఉమ్. అమరావతి నన్నే కదా అడుగుతుంది. మిమ్మల్ని సార్ వెంకటరెడ్డి సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి సార్, ఎందుకంటే ఇంకా కేంద్రం గెజెట్ ఇవ్వాల. సరే ప్రస్తుతానికి ఆగండి. కేంద్రం గెజెట్ ఇవ్వలేదు, సంవత్సరం అయింది. మనకు ఆల్రెడీ రాజధానిగా హైదరాబాద్ వెళ్ళిపోయి ఓకే అండి, ఓకే. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రభుత్వంగా మనం రాజధాని అమరావతిగా డిసైడ్ చేశారు. కానీ ఇంకా కేంద్ర సరే, ప్రభుత్వం గెజెట్ ఇవ్వాల. తొందరగా 3 పార్టీల కూటమి తొందరగా గెజెట్ Complete అయిపోయిన తర్వాత వచ్చేటట్టు రెస్పాండ్ పోరాడమనండి. ఎందుకంటే అవుతుంది ప్రధానమంత్రి మోడీ గారు పాపం వాళ్ళ మనిషే కాబట్టి మరి ఎందుకు ఇవ్వట్లేదని కొద్దిగా గట్టిగా అడగాలి మనం. పబ్లిక్ సమాధానం చెప్పు. సార్, అవి ప్రశ్న వస్తాయిలే. మాట్లాడనివ్వండి సార్ వెంకటరెడ్డి సార్. నేను కాలంతో సమాధానం చెప్తున్నా, నువ్వేందుకు వంశీ గారు కంగారు పడతారు? అర్థం కాదు కదా, ఒక నిమిషం ఇస్తాను. అవి వస్తాయి ఇలా గెజిట్లు అవన్నీ కృష్ణ మాట్లాడండి. సార్ తొందరగా తీసుకురండి, ఎవరు వద్దన్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతం నుండి మహిళలు అందరూ యువత అందరూ వెళ్తారు కదా సార్ అమరావతికి. ఉమ్, అమరావతిలో ఉన్న మహిళలందరూ వేసలు అంటే చదువుకోవడానికి వెళ్ళినటువంటి వారు, పని చేసుకోవడానికి వెళ్ళినటువంటి వారు అందరూ వేసలేనా సార్? అది భారతి మేడం నిర్వహిస్తున్న సాక్షి టీవీలో పెట్టి చెప్పి మళ్ళీ భారతి మేడం కి సంబంధం లేదు అంటే ఎలా సార్? మేడం ఖండించాలి కదా సార్. సాక్షి ఎంత దారుణం సార్, మీరు అంతా ఓకే, ప్రోగా ఓకే. కావాలి. ఇప్పుడు ఛానల్ మాట్లాడిందా, ఛానల్లో కూర్చున్న విశ్లేషకుడు మాట్లాడా? తెలుసుకొని మాట్లాడాలి మీరు. ఇప్పుడు 99 టీవీ ఒక బ్యానర్ ఐటమ్ వేసి 99 టీవీ ప్రసారం చేస్తే 99 టీవీ ప్రసారం చేసినట్టు, దాంతో ఎవరో నాలాంటి మీరు ఇప్పుడు మీరు కాలరో మాట్లాడితే 99 టీవీ మాట్లాడించినట్టు అర్థమైందా? మీ మనసులో ఏం మాట్లాడతారు ఎట్లా తెలిసిద్ది? నేనేం మాట్లాడతారో, వంశీ గారు ఏం మాట్లాడతారు, వర్మ గారికి ఏం తెలిసిద్ది? వర్మ సార్ కొన్ని కనీసం కొంచెం అవగాహనతో మాట్లాడండి బ్రదర్ కృష్ణ గారు. ఏదో టార్గెటెడ్ గా వచ్చి మనం ఏదో తిట్టేసాము అని అనుకుంటే కాదు కదా. ఓకే వర్మ సార్, చెప్పండి కృష్ణ గారు. జగనన్న ఇల్లు తాడేపల్లిలో ఉంది కదా సార్. ఉమ్, భారతి మేడం ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. రేపో మాపో జగనన్న పెళ్లి చేయాలి, తాత అవుతాడు. అప్పుడు భారతి మేడం వారి పిల్లలందరూ కూడా ఇలాగే వేసిలంటే ఒప్పుకుంటారా సార్? ఓకే ఓకే, అలాంటి మాట్లాడొద్దండి. దయచేసి అలాంటి పిచ్చివాగుడు మాట్లాడొద్దు ప్లీజ్ పిచ్చివాగుడు వాగొద్దు. కృష్ణ గారు. కుక్కల్ని అలాంటి పిచ్చివాగుడు మాటలు వాగొద్దు. అలాంటి మాటలు మాత్రం ఎవరో మాట్లాడొద్దు. అలాంటి అలాంటి మాటలు పిచ్చివాగుడు వాగొద్దు. మాట్లాడొద్దు. కాలర్ కట్ ఏం చేయండి, మాట్లాడతా? కనీసం సెన్స్ ఉందా? కట్ చేయండి, కట్ చేయండి. కాలర్ సెన్స్ ఉందా? ఏమన్నా గంజాయో 99 మంది కట్ తాగి చేయండి, మాట్లాడతావా? కాలర్ కట్ చేయండి, కట్ అయింది.